హరే కృష్ణ. మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. 1970s ప్రభుపాదుల వారు లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ రిపోర్టర్ అడిగారు, మీరు వచ్చిన కారణం ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పారు, ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ తీసుకెళ్లారు, కానీ ఒకటి వాళ్ళు మర్చిపోయారు. సో అదే ఈ భగవద్గీత. సో ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చారని ఆయన చెప్పారు. సో మనందరి దగ్గర ఏదో చంకలో పెట్టుకుని ఊరంతా ఎత్తుకున్నట్టు మన ఇంట్లోనే భగవద్గీత ఉంది. ఇది కోహినూర్ వజ్రం కన్నా ఇంకా అత్యంత విలువైనది. కానీ మనం ఇంకా ఏదో ఉందని ఎతుకుతూ ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ కాలం పిల్లలు 2 years ఏజ్ నుంచి ఫోన్ని ఏదో రీల్స్ 2 seconds చూస్తున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు. అప్పటి నుంచి ఎతకడం స్టార్ట్ చేస్తున్నారు. మనకి 60-70 వచ్చినా ఇంకా ఏదో ఉంది ఎతుకుతూనే ఉన్నాం. కానీ ఇది మనందరం ఎతికేది. సో మనందరం భగవద్గీతని చక్కగా వెలికి తీసి దుమ్ము దులిపి రోజుకి ఒక పేజ్ ఆర్ ఒక శ్లోక ఆర్ ఈవెన్ హాఫ్ శ్లోక చదివినా కూడా మన లైఫ్ సక్సెస్ అవుతుంది, అసలైన హ్యాపీనెస్ వస్తుంది. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఈ ప్రపంచం ఇస్ అ ప్లేస్ ఫిల్డ్ విత్ డేంజర్. ప్రతి అడుగు డేంజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాత్రే నా కళ్ళ ముందే ఆటో పల్టీ కొట్టి అందులో 7 passengers యాక్సిడెంట్ అయింది. చాలా బాధ, చాలా ఇబ్బంది. అంతా బాగానే ఉంది అనుకుంటాం, కానీ సడన్గా ఏదో వస్తుంది. సో అందుకని ఈ సమాశ్రితే పదపల్లవ ప్లవం మహత్పదం పుణ్యయశో మురారే భవాంబుదిర్ వత్సపదం పదం పదం యత్వపదం నతేషాం. సో ఈ భగవానుడి ఆయన పాదాల్ని ఒక బోట్ అనమాట. ఈ సముద్రాన్ని దాటాలంటే బోట్ని ఆసరా తీసుకోవాలి. అలాగే భగవద్గీతని జ్ఞానప్లవేనైవ. సో ఈ జ్ఞానాన్ని, ఆ బోట్ని మనం ఆసరా తీసుకుంటే ఈ సంసార సాగర్ నుంచి మనం బయటపడవచ్చు. మళ్ళీ పదం పదం యత్వపదం నతేషాం, ఈ యొక్క ప్లేస్ ఆఫ్ డేంజర్ నుంచి మనం బయటపడిపోతాం. సో కృష్ణుడు భగవద్గీత ఎండింగ్లో ఏం చెప్తారంటే, ఎయిదం పరమం గుహ్యం. ఇది మనందరికీ సీక్రెట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ ఇందులో భగవద్గీతలో సీక్రెట్, మోస్ట్ సీక్రెట్ అండ్ టాప్ మోస్ట్ సీక్రెట్, చాలా సీక్రెట్స్ ఉంటాయి. ఎవరైతే ఈ టాప్ మోస్ట్ సీక్రెట్ భగవద్గీతని ఎయిదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి, ఎవరైతే భక్తులకి పంచుతారో, షేర్ చేస్తారో, దే ఆర్ వెరీ డియర్ టు కృష్ణ. నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమా అన్నారు. సో అందుకనే మా అందరి ప్రయత్నం కూడా, మీరు కూడా చక్కగా అందరం కలిసి భగవద్గీత జ్ఞానాన్ని మనం పంచుదాం, చదువుదాం. ఇది మన సనాతన ధర్మం యొక్క బేసిక్ గ్రంథం. ఇది మన కల్చర్, మన ట్రెడిషన్, మన వాల్యూస్ మనం ప్రిజర్వ్ చేయాలి, మన ముందు తరాలకి కూడా అది. అండ్ ఎస్పెషల్లీ మీ ఇంటికి ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు. మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి తాంబూలం ఇచ్చి, జాకెట్ ముక్క అలా ఇచ్చి ఒక 500 వేయ పెడతారు. ఏమవుతాయి ఆ డబ్బులు తెలియదు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శాస్త్ర దానం భగవద్గీతను ఇచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ ఒక 30, 40, 50 years దాకా అట్లా ఉంటుంది. అట్లా పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వీళ్ళు భగవద్గీత ఇచ్చారని అలా కలకాలం ఉండిపోతుంది. సో జ్ఞానదానం మన చివరి క్షణం దాకా మనం ఉంటుంది అది. సో మనందరం ఈ అలవాటును మనం చేసుకోవాలని పుస్తకాలను దానం చేయడం, ఇదేదో మంచి ఐడియా అని కాదు, ఇది శాస్త్రాలు చెప్తున్నాయి. ఏం చెప్తాను, శతపుస్తక దానం ఎవరైతే 100 పుస్తకాలు దానం చేస్తారో సయాతి బ్రహ్మసదనం అని, అట్లా గీతాదాన ప్రభావేన సప్తకల్ప అని చాలా ఉన్నాయి. సో భగవద్గీతను మనం దానం చేయాలి, చక్కగా దానం చేయడం మనం తీసుకోవాలి. అట్లా మీ ఇంట్లో ప్రతి ఇంట్లో, మా ఇంటికి వస్తే మీరు ఎప్పుడు చూసినా కూడా అట్లీస్ట్ ఒక 20-30 పుస్తకాలు పెడతాను, భగవద్గీత, రామాయణం, భాగవతం లాంటివి. ఇంటికి వచ్చిన వాళ్ళకి అది గిఫ్ట్గా ఇస్తాం. సో అది మంచి హ్యాబిట్. అది మీరు ఇంట్లో చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ ఒక 20-30 భగవద్గీత ఆర్ ఎనీ రామాయణం కానీ భాగవతం కానీ ఏదైనా చక్కగా ఇంట్లో పెట్టుకోండి. వచ్చిన వాళ్ళకి అది ఇవ్వండి. మీకు కావాలంటే మేము కొరియర్ కూడా మేము చేస్తాము. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ నేను పెడతాను. అట్లాగే ఇవాళ గీతా యజ్ఞం ఉంది గీతా జయంతి సందర్భంగా. సో ఎవరైతే 54 భగవద్గీతాస్ని దానం చేస్తారో వాళ్ళ గీతా యజ్ఞం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవాళ టెంపుల్లో మొత్తం 700 శ్లోకాలు పారాయణం ఉంటుంది. సో అందరూ చక్కగా మీ ఇన్వైట్ చేస్తున్నాను ఇస్కాన్ విజయవాడ జగన్నాథ్ మందిర్కి, స్క్రూ బ్రిడ్జ్ దగ్గర. ప్లీజ్ కమ్. అండ్ మరొకసారి గీతా జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.